బిదర్ టూరిస్ట్ ప్లేసెస్ అని ఒక లిస్ట్ రాసుకున్నాం. మొత్తం 12 ప్లేసెస్ ఉన్నాయి. మ్యాక్సిమం 1 డేలో అన్ని కవర్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ డే చూద్దాం ఇవన్నీ. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం బిదర్లో ఉన్న అష్టూర్లో ఉన్నాం. ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్ అష్టూర్ అల్లం ప్రభు టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద ఉంది ప్లేస్. పదండి విజిట్ చేద్దాం. చూసినా ఒకసారి కెమెరా కలిసి చూద్దాం. ఈ లవర్స్ అయితే ఏడవ తీసి పెట్టారు. మొత్తం ఇంత మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఖరాబ్ చేశారు. వాళ్ళ పేరు రాసి అవుతున్నట్లు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయంట. అవతల కోటలో పోయినాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ఈ కోటలో పోదాం. మొత్తం లేదు, వన్ సైడ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓపెన్ గా బాగుంది ప్లేస్ అయితే. నాకెందుకో దీన్ని చూస్తే ఇరిగిపోయి కింద పడుతుందేమో అనిపిస్తుంది. సో ఇంత సడన్ గా బిదర్ రానికి కారణం, ట్రిప్కి రానికి కారణం ఏంటంటే మా దోస్తుగాడు ఒకడు ఉన్నాడు. అరే చోటు వీడియో వస్తే నీకే ఈ ట్రిప్కి రానందుకు నన్ను సోలోగా రావాల్సి వచ్చింది. లేకపోతే నిన్ను వేసుకొని వస్తుండే. నెక్స్ట్ టైం నుంచి రాను అంటే ఒప్పుకొని వస్తా. ఇష్టపెట్టి ట్రిప్ క్యాన్సిల్ చేసుకోండి. ఇష్టపెట్టి వస్తా. నా సోపతి అయితే మా తమ్ముడు వచ్చిండు వీడియో దీనికి. బిదర్లోనే ఉంటాడు మనోడు. మన విజిట్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్ చేసేసాం. వీడియోలు ఎక్కడ నిజామనుకున్నా కానీ చాలా ప్లేస్ కవర్ చేయాలి ఒక వీడియో కాబట్టి లైట్ గా తీస్తున్నా. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ప్లేస్ అయితే చాలా బాగుంది, రావచ్చు. కావాలంటే ప్లేస్ కి కింద డిస్క్రిప్షన్ లో పేరు పెట్టి లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. రావాలనుకున్న వాళ్ళు వచ్చేయాలి. మన విజిట్ ప్లేస్ లో బిదర్ లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. బట్ అన్ఫార్చునేట్లీ టైమింగ్స్ ఏంటంటే టెంపుల్ కి మనం టైం 3:30 అవుతుంది. 4 o'clock మళ్ళీ ఓపెన్ చేస్తారంట. వీలైతే మళ్ళీ నైట్ వచ్చి కవర్ చేద్దాం. 8:30 వరకు ఓపెన్ ఉంటుందంట. లేకపోతే వేరే ప్లేస్ అయితే కవర్ చేద్దాం. జగన్నాథ స్వామి మనకు శ్రీ గురునాథ్ తారీఖు వచ్చేసినాం. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మనం లోపలికి ఎంట్రీ కాలే. లోపల వీడియో పర్మిషన్ లేదంటే సో మ్యాక్సిమం బయట కొన్ని షార్ట్ కవర్ చేసేట. మీకు ఇక్కడ లోపల గోల్డ్ కలర్ది ఒకటి కనిపిస్తుంది కదా, దాని అమృత్ కుండ అంటారంట. కాశీకెళ్ళి వాటర్ ఇక్కడ వస్తుంటాయంట. సో గైస్ ప్రెసెంట్ అయితే మన నెక్స్ట్ స్టాప్ కి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి చోళీ ముత్య. ప్లేస్ అయితే చాలా పెద్ద ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. మీకు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ చూపిస్తాయి. టెంపుల్ గురించి హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా అంతా కరెక్ట్ చెప్తలేరు. సో నార్మల్ గా కొంచెం చెప్పారు. ఈయనని కాశీ నుంచి తీసుకొచ్చారంట ఈ గ్రామ ప్రజలు. వాళ్ళు వచ్చేసి నన్ను మంచి ఒక పెద్ద గురూజీగా నమ్ముతుండే. ఈయన కూడా ఎన్నో మంచి పనులు చేసిందంట ఆయనతో అని. అంతేకాకుండా ఈ గ్రామంలో ఈ గ్రామ శ్రేయస్సు కోసం 15 సంవత్సరాలు తపస్సు చేసిందంట. అందుకే గ్రామ ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద టెంపుల్ కట్టించడం జరిగింది. ఈ టెంపుల్ ముంగట కూడా చాలా శివలింగాలు స్థాపించారు. అది మస్తున్నా ప్లేస్, నిజంగా చాలా బాగుంది. ఈ టెంపుల్ లో ప్రతి ఉగాదికి చాలా పెద్ద జాతర జరుగుతుందంట. చాలా లక్షల మంది వస్తారనగా ఆయన చెప్పిండు పెద్ద మనిషి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది కైలాస పర్వతం అంటారంట. ఇది కూడా మనకు దాదాపు కొండ ఆకారంలో ఉంది. చాలా బాగుంది ఇది కూడా. ప్రెసెంట్ అయితే మనం ఖానాపూర్ లో ఉన్న శ్రీ మల్లార్ మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. బిదర్ లో లోకల్ కాబట్టి
చాలా ప్లేస్ తెలుసు అతనికి, అందుకే అతన్ని వేసుకొని తిరుగుతున్నా. లాస్ట్ అని కాదు, ఇంకా మిడిల్ లో ఉన్నాం, ఇంకా తిరగాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. అంటే ఇంకా 3-4 ఉండొచ్చు. అందులో మెయిన్ బిదర్ ఫోర్ట్ నేను ఇంతవరకు వెళ్ళని ప్లేస్. ఈ మైలార్ మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే ముందు ఒకసారి వచ్చిన, చాలా బాగుంటది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయినాక ఇట్లా డౌన్ సైడ్ ఉంటది టెంపుల్. ఇది ఏమో హైట్ ఉంటది, లోపలికి వెళ్ళిన కొద్దిగా డౌన్ అయితే ఉంటది. మీరు చూసుకోవచ్చు టెంపుల్ మొత్తం పసుపు మహిమ. వీడు పోరాడు ఫోటోలు తీయరా అంటే తమాషా నవ్వుకోడు, ఒక సెల్ఫీ తీసుకుని వాంది వాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే ఏం చెప్తలేడు. లాస్ట్ వచ్చి గ్యాలరీలో చూస్తే సెల్ఫీ ఉంది, వాడు ఎట్లా సెల్ఫీ తీయడం మీకు చూపిస్తాను. పోరంది అయితే హైలైట్. వాడు మామూలు స్మైల్ ఇస్తలేడు ఫోటో తీయక. డౌట్ వచ్చింది నాకు అప్పుడే, అరే వీడు ఏమో చేస్తున్నా అంటే అవుతావు ఫేమస్ అవుతావు, మళ్ళా వాడు వీడియో తీస్తే ఫేమస్ అవుతానా అని అడుగుతున్నాడు. ఏంటంటే వాడు ఏమంటుండు, కన్నడని అంటుండు, ఫేమస్ అయితే నేను ఫేమస్, వాడు ఫేమస్ అవుతాడు వాడు ఫేమస్. తో గైస్ వాడు ఫేమస్ చేసిండు. ఇంతకు ముందు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా, అదేంటంటే మల్లన్న స్వామి మీద టెంపుల్ చుట్టూ పసుపు చల్లుతురు కదా. ఎందుకు రీజన్ అంటే అడిగిన, ఇక్కడ ఉన్న ఒక పర్సన్ కి అడిగినా, ఆయన నాకు చెప్పిండు. ఏమన్నానంటే ఇక్కడ వచ్చిన పబ్లిక్ పసుపు ఎందుకు చల్లుతురు అంటే మల్లన్న స్వామికి పసుపు అంటే ఇష్టం అంట. ఆయన మీద పసుపు చల్లిన కొద్దీ ఆయన సంతోషం అయ్యి వచ్చిన పబ్లిక్ కోరికలు తీరుస్తాడంట. అది మెయిన్ రీజన్. అందుకే ఇక్కడ వచ్చిన పబ్లిక్ మొత్తం పసుపు చల్లుతారు. టెంపుల్ ముచ్చట అది, టెంపుల్ కి ఉన్న ప్రాధాన్యత. ప్రజెంట్ మనము మైలార్ మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ఇంకో ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి శనీశ్వర మహాత్మ. ఇప్పుడు మనం కొంచెం హై ప్లేస్ లో ఉన్నాం, డౌన్ లో ఉంటదంట టెంపుల్. పదండి వెళ్ళి చూద్దాం. చీకటి కూడా అవుతుంది, వీడియో తీస్తానో లేదో తెలియదు, బట్ వచ్చిన కాడికి అయితే మంచి క్లారిటీ తీయడానికి ప్రయత్నిస్తా. జంగల్ ఇంకా అడవి ప్రదేశంలోకి అయితే పట్టుకుతుంది మా వాడు, ఉరుకుతానే ఉన్నాడు జంగల్లకి. మంచిగా లేదు గోరిచ్చ. బాహుబలి సినిమా అనుకున్నావు, చేయి నీళ్ళలో పెట్టగానే వచ్చి చేయి మీద ఉండనికి. సిద్ధు బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా నీకు? దొరకరా అది పాయే. మొత్తం బాగుంది. ఎట్లా అంటే సరౌండింగ్ మొత్తం హిల్స్, కొండలు. టెంపుల్ వచ్చేసి మొత్తం డౌన్ లా. టెంపుల్ పక్కకు చిన్న బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక చిన్న గుండం లాగా. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ప్లేస్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా 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 ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్లేస్లలో నాకు ఫోన్లు ఇవన్నీ బంద్ చేసి మంచి ప్రశాంతంగా కూర్చోాలనిపిస్తుంది. సో బై ఫ్రెండ్స్. డెస్టినేషన్ అయిన గుప్తలింగేశ్వరకు వచ్చేసినాం. ఇది కూడా సేమ్ ఇంతకుముందు శనీశ్వర టెంపుల్ ఉన్నట్లు సైడ్ సరౌండింగ్ గుట్టలుండి కింద ఉందంట. సేమ్ నా బ్యాక్ సైడ్ మెట్లున్నాయి, అదే వెళ్దాం. ఒక్కసారి అక్కడ చూపి సరౌండింగ్ చూపి. మనోడు పట్టుకొచ్చిన ప్లేస్ అన్ని చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నాకెందుకో కింద వాటర్ సౌండ్ వస్తుంది, మేబీ వాటర్ ఫాల్ ఉందేమో. ఉందా సిద్ధు? డౌట్. ఒకసారి వెళ్ళి చూద్దాం నడు. సో నేను పైన వాటర్ ఫాల్ దాకా సౌండ్ వస్తుంది అన్న. ఇక్కడ గుట్ట లోపలికి వెళ్ళి వాటర్ వస్తుంది, ఆ వాటర్ సౌండే ఇక్కడ వాటర్ ఫాల్ లాగా నాకు పైన దాకా అనిపించింది. వాటర్ ఫాల్ అనుకున్నదని, కాకపోతే ఇట్లా సిస్టమ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తుల కాలు గడచడానికి. ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్ గైస్. మనోడు పట్టుకొచ్చిన ప్లేస్ మొత్తం చాలా బాగుంది. సో గైస్, డ్యూ టు సమ్ రీజన్స్ నేనైతే ఈ రైడ్ కంప్లీట్ చేయలేకపోతున్నా. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ బిద్దరు వస్తాం కదా, అప్పుడు మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేసేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.